తప్పైందంటే చంద్రబాబు నాయుడు. సో ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. ఇంకా అంటే దానికి నో వర్డ్స్. మీరు ఏంటి మేడం చేసేది వర్క్? టీచర్గా. సో యాజ్ ఎ టీచర్గా మీరు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు ఇప్పుడు కలయిక అలియన్స్లో ఉన్నారు కదా, సో ఆ పార్టీ మీద ఆంధ్ర ప్రజలకు ఎటువంటి ఒపీనియన్ ఉందనుకుంటున్నారు? అది వాళ్ళ ఒపీనియన్ మనకు తెలియదు అండి, నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. అంతే, నా ఒపీనియన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. అంటే ప్రస్తుతం ఆ ఏపీలో ఉద్యోగాలు అనేవి సరిగ్గా లేవు మేడం, రోడ్లు సరిగ్గా బాగాలేవు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి కూడా సరిగ్గా లేవు. సో ఇవన్నీ కూడా బాబు గారు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జరుగుతాయి 100% జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అని కాన్ఫిడెంట్? అంటే ఆయన సిస్టమ్ బాగుంటుందండి, సిస్టమేటిక్ అంతా. అంటే అది చెప్తున్నా కదా, ఆయన సిస్టమ్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సో ప్రస్తుతం వైసీపీ ప్లానింగ్ బాగుంటుంది. వైసీపీ పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? వరస్ట్ అంటే ఏం పరంగా వరస్ట్? అసలు అన్ని విధాలు వరస్ట్. ఆయనకి అసలు ఆయన ఎడ్యుకేటెడ్ అంటున్నారు, ఎక్కడ ఎడ్యుకేటెడ్ ఆయన మాట్లాడమే రావట్లేదు జగన్కి అసలు. ఫస్ట్ వే ఆఫ్ టాకింగ్ లేదు తనకి, వే ఆఫ్ లేదండి, వేస్ట్ అండి. దానివల్ల ఎవరికైనా నష్టం, మిడిల్ క్లాస్ వాళ్ళకి నష్టం. అవన్నీ ఎవరికి వస్తే మళ్ళీ లాస్ట్కి మిడిల్ క్లాస్ వాళ్ళే పే చేయాలి. భారం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళంతా అంటే రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, చివరికి లాస్ అయ్యేది ప్రజలే. అంతే. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే 151 సీట్స్ వచ్చినాయి పోయినసారి జగన్ గారికి, చాలా భారీగా గెలిచారు. ఈసారి అన్ని సీట్స్ వస్తాయా? రావండి, 10 కూడా డౌటే. సరే 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రాలో, సో 175లో ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైసీపీకి? 10 వస్తాయేమండి, 10 వస్తాయేమో అంతే. వైసీపీకి అంతే, మిగతా టీడీపీ జనసేన వస్తాయి. టీడీపీ జనసేన. మరి బాబు గారిని జైల్లో పెట్టారు, ఇది ఎవరికి నెగిటివ్? బాబు గారికి నెగిటివ్, జగన్ గారికి నెగిటివ్? జగన్ గారికి నెగిటివ్. ఏ విధంగా? అంటే తను అందరికీ ప్రతి ఒక్క అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలుస్తుంది ఎవరు రాంగ్ ఎవరు రైట్ అని. ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఎలక్షన్స్ రాకుండా అది అలా కుట్రపూరితమైన అంతే కక్ష. ఖచ్చితంగా బాబు గారి ప్రభుత్వం వస్తుంది 100%. థ్యాంక్ యూ. ఓకే.